మరియు ప్రణయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో రోమాంచికం అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి ప్రేమ హాస్యం ఉత్కంఠం అయితే ఉంది. సూపర్బ్ ఉంటుందండి. అందరు విత్ ఫ్యామిలీ వెళ్ళండి థియేటర్కి. ఇట్స్ అ హిలేరియస్ కామెడీ మూవీ. దట్స్ ఆల్ ఐ కుడ్ సే. సో అంటే లవ్ స్టోరీ అని అయితే అర్థమవుతుంది బట్ ఎంత డిఫరెంట్గా ఈ స్టోరీని చూపించబోతున్నారు. ఎంటైర్లీ రైటింగ్ అండ్ డైరెక్టింగ్లో డిఫరెన్స్ ఉంటుందండి. ట్రీట్మెంటే కదా ఎండ్ ఆఫ్ ద డే. లవ్ స్టోరీస్ అన్నీ కామనే ఉంటాయి. బట్ లైక్ ద వే హీ ట్రీటెడ్, ద వే యాక్టర్స్ పర్ఫామ్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. అండ్ అందరికి నచ్చుతుంది అనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి అంటే జెన్జీ జనరేషన్కి ఏదో ఒక కొంచెం కొత్తగా ఉండాలి మూవీలో. సో అలాంటి కొత్తదనం ఏదైనా ఈ మూవీలో ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. కొత్తదనం ఉంది. స్టోరీలనే ఉంది అది. అది ఇప్పుడు చెప్తే అంత బాగుండదు. మీరు స్క్రీన్లో చూడండి సెప్టెంబర్ 3 రోజు. ఇట్ విల్ బి వెరీ ఫన్. సో భద్రకాళి పిక్చర్స్లో మనకి స్పిరిట్ కూడా రాబోతుంది. సో స్పిరిట్ గురించి ఏదైనా అప్డేట్? వద్దండి, సందీప్ చెప్తారు. ఓకే. అంటే ఈ స్టోరీ విన్నప్పుడు సందీప్ గారి నుంచి ఫస్ట్ వచ్చిన మాట ఏంటి? ఎగ్జైట్మెంట్. వీఆర్ డూయింగ్ ఇట్ అని అన్నాడు. ఈ లైక్ డిట్, నరేషన్ నచ్చింది, చేస్తున్నాం అని అన్నాడు. దట్స్ ఇట్. సో ప్రమోషన్స్లో ఏమైనా సందీప్ రెడ్డి గారు రాబోతున్నారా అండ్ ప్రభాస్ గారితో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? 25th రోజు ట్రైలర్ రిలీజ్ ఉందండి. విల్ అనౌన్స్ ద లొకేషన్ అండ్ ఆల్ ద డీటెయిల్స్. ఆ రోజు సందీప్ గారు వస్తారు. ఈ విల్ ఇంటరాక్ట్. ఆ రోజు ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. చీఫ్ గెస్ట్ ఎవరు ఉంటారో తెలియదండి ప్రస్తుతానికి. ప్రభాస్ అన్న షూటింగ్లో బిజీ ఉన్నారు. వీ డోంట్ వాంట్ ట్రబుల్ ఏం. బట్ డెఫినెట్లీ సుమంత్ గారి కోరిక ప్రకారం అతన్ని తీసుకుపోతా. ప్రభాస్ అన్న ఒకసారి అయితే కల్పిస్తా. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.